ప్రైజ్లో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఆనందంగా మన ప్రభు అయిన యేసయ్య కృపలో నూతనమైన కలువరి ప్రేమ ద్వారా అనుదినము మనందరం సంతోషిస్తున్నామని క్రిస్మస్ శుభాకాంక్షలు మీ అందరికీ ఒక దైవసేవకుడిగా కలువరి ప్రేమ మీద మరి 2024 సంవత్సరం మనందరిని ఆశీర్వదించి గొప్ప దేవుని బట్టి మరొకసారి మీకు అందరు క్రిస్మస్ శుభాకాంక్షలు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి ఈ దినం మనకు ప్రత్యేకమైన మన ప్రభు మనతో ఉంటూ మరి ఈ యొక్క 2024 సంవత్సరం అంతా వాగ్దానములతో కూడినట్టు బిడ్డలుగా ఆనందంగా సంతోషంగా మన కుటుంబాలను ఆశీర్వదిస్తూ మన పని బాటలు ఎందునో మరి అనేక విషయంలో తోడుగా ఉన్న గొప్ప దేవుడు ఈరోజు నీకు నాకు తోడుగా ఉంటూ మరి లోకానికి ఒక రక్షకుడు అవసరం కదా, మరి దీన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృప మనకి ఇచ్చినది గొప్ప దేవుని బట్టి సజీవ లెక్కలో మనమందరం 2024 సంవత్సరంలో ఈ విధంగా ఆయన నామను ధ్యానించుకునే కృప మనకు ప్రభు ఇచ్చినాడు కదా. మరి నూతనమైన వాగ్దానం బట్టి మన ప్రభు మనకు నూతనంగా ఇస్తున్న ప్రతి దినము ఆయన నామంలో ధ్యానించుకున్నట్టు ప్రతి కుటుంబంలో ఆయనే ఉండి తన దూత ఉండి ఆ కుటుంబంలో అంతా ఆశీర్వదిస్తున్న గొప్ప దేవుని బట్టి ఈరోజు కలువరి ప్రేమలో మేము కలిసి మా గురించి మీరు ప్రార్థన చేసినందుకు మీకు వందనాలు. అదేవిధంగా మీరు కూడా అనేక మంది బిడ్డలకు ఆయన నామమును తెలియపరుస్తున్న గొప్ప ఆ యొక్క వర్తమానం తెలియజేసిన గొప్ప కృప మీ కుటుంబంలోకి ఇచ్చినందుకు ఆ యొక్క మరి కృపలో మనందరము కూడా ఇదే విధంగా 2025 సంవత్సరంలో నూతనమైన సంవత్సరంలో సజీవ లెక్కలో మన ప్రభునామంలో మనందరం కలుసుకొని ఆయన నామను ధ్యానించే బిడ్డలుగా 2020 సంవత్సరం ఆ కృప దేవుడు దయచేయాలని మరి దినము మన ప్రభు మనకి ఇచ్చినట్టు వాగ్దానము మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఆయన తన తల్లి అయిన మరియను యేసువునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు ఏకము కాక మునుపే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి ఉండెను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారి యొక్క జన్మదినాన్ని మనము ఏ విధంగా తెలుసుకోవాలంటే ఆమె పరిశుద్ధాత్మతో గర్భవతి అయినది. అయితే మన ప్రభు అయిన దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మన తండ్రి నిన్ను నన్ను ప్రేమించి తన అతిథియ కుమారుని లోకానికి పంపిస్తేనే తన ప్రజలంతా పాపంలో ఉన్నవారు కదా, వారిని రక్షించాలంటే ఒక లోకరక్షకుడు ఎంతో అవసరమైనది. కాబట్టి మరి ప్రదానం చేయక మునిపే యేషోబుకు మరి మరియతో వారు ఏకము కాక మునిపే ఆమెలేమునుడు లోకరక్షకుడు పరిశుద్ధాత్మతో ఒక కుమారుణ్ణి మనకు అనుగ్రహించటానికి మరియ కూడా కన్యక దేవునికి అవసరమైనది. కాబట్టి కన్యక పరిశుద్ధాత్మ చూడి దేవుడు ఆ యొక్క కన్యకలో నుంచి ఒక కుమారుణ్ణి మన అందరి కోసము అనుగ్రహించినాడు. ఎందుకు అనుగ్రహించినాడు? తన ప్రజల పాపమును పరిహారం కావాలంటే లోకరక్షకుడు అవసరమైనది. ఎందుకనగా లోకము నశించిపోవచ్చుండగా దేవుడు చూసినాడు, మరి ఏరే మార్గం లేదు కాబట్టి శరీరధారిగా లోకానికి వచ్చి లోకములో ప్రతి బిడ్డను రక్షించటానికి కాపాడటానికి తన రక్తము అవసరమైనది కదా. ఆ యేసుక్రీస్తు ఈ లోకానికి మరి ఈరోజు క్రీస్తు జన్మను మనమందరం కూడా సంతోషంగా నడిపించుకుంటున్నామంటే మరి యేషోబు కూడా ఆమెను మరి ఎలాంటి సంబంధం లేకుండా గర్భవతి ఉన్నప్పుడు ఆయన నీతిమంతుడైన యేషోబు ఆలోచనలో పడి చింతిస్తున్నప్పుడు అతని దగ్గరికి ఒక దూత వచ్చినది. యేషోబు భయపడొద్దు, ఇది తండ్రి చిత్తముతో నడుచబోచున్నట్టు ఆశ్చర్యపడకు, ఇది దేవుని చిత్తతో దేవుడు నీకేదో ఆజ్ఞాపించినడో దాన్ని నువ్వు నెరవేర్చమన్నట్టుగా యేసు చెప్పినట్టున్నాడు. కన్యక కూడా ఆశ్చర్యపడుతున్నది. మరియా నువ్వు ఆలోచన చేయని అవసరం లేదు, ఇది లోకరక్షకుడు అవసరము గనక నీ ద్వారానే ఆ రక్షకుడు ఈ లోకానికి రాబోచున్నాడు. అతని నువ్వు కనుదువు, అతనికి 8వ దినమున యేసు అని పేరు పెట్టుదు, యేసు అనగా రక్షకుడు అని అక్కడ కూడా దూత ఆమెతో కూడా మాట్లాడినట్టుగా మనం గమనిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు నువ్వు నేను కూడా లోకములో మరి క్రిస్మస్ సంతోషంగా సంతోషిస్తున్నామంటే మనం గొప్పవారము కాదు, కానీ యేసోబు మరియమ్మ వారు అనేకమైన శ్రమలు నిందలు అవమానములు పొంది శ్రమపడి ఉన్నారు. ఈరోజు వారు శ్రమపడబట్టే ఆ రోజు గొల్లలు కూడా సందడి చేసి ఆనందించినారు. ఎందుకంటే అక్కడ కూడా గొల్లలకి చుట్టూ
వారి చుట్టూ దేవుని యొక్క పరిశుద్ధాత్మ వెలుగు చుట్టూ మహిమ ప్రకాశించున్నది. వారు ఆశ్చర్యపడినారు. కాబట్టి వారికి కూడా దూత అక్కడికి వెళ్ళి, మీరు భయపడవద్దు, ఇది దేవుని యొక్క మరి ఆయన ప్రకాశిస్తున్న మహిమ, ఆ వెలుగు తండ్రి అని చెప్పినట్టు వారితో కూడా అక్కడ చెప్పినట్టుగా దూత మాట్లాడి చూస్తున్నాం. అయితే జ్ఞానులు కూడా అదే విధంగానే ఆ యొక్క మరి ప్రభు చెప్పినట్టుగా ఒక వెలుగు లోకానికి రాబోచున్నదన్నారు. అయితే ఈ ముగ్గురు జ్ఞానులు ఏం చేసినారంటే, వారి యొక్క జ్ఞానంతో పరిశోధించినప్పుడు ఆ జ్ఞానులలో ఆ యొక్క దేవుని నుంచి వచ్చే వెలుగు ఇదే కదా. అట్లంటే ఈ లోకంలో పాప పరిహారం కాకపోవాలంటే ఒక రక్షకుడు అవసరం ఉన్నది. ఆయన వచ్చినప్పుడు వెలుగు ప్రకాశించ, ఆ వెలుగు ఆ యొక్క స్టారు, ఆ నక్షత్రంలో నుంచే ఈ లోకానికి వెలుగు వచ్చున్నది. ఆయన ఖచ్చితంగా అక్కడ ఉంటాడని నమ్మకంతో వారు ఏం చేసినారు, అతడు ఉన్నాడని ఆయన పూజించటానికి పెట్టెలో పెట్టుకున్నారు. వెండి బంగారము బోలమును సాంబ్రాణి ఎత్తుకొని వెళ్ళినారు. విశ్వాసము, నమ్మిక. ఎందుకంటే పరిశోధించే జ్ఞానులకు అంటున్నప్పుడు క్రీస్తు మన రూపంలో వచ్చి మనలో ప్రేమించినప్పుడు మనం ఆ విధంగా జీవించలేదంటే క్రిస్మస్ ఎవరికి? గొల్లలకే కదా, జ్ఞానులకే కదా. మరి అయితే మనము కూడా ఆ విధంగా తండ్రి చిత్తంలో నడుచున్నామా? నడిచినట్లయితే 2024 సంవత్సరము దేవుడు ఆశీర్వదించి దీవించినాడు కదా. అయితే 2020 సంవత్సరం కూడా అదేవిధంగా ఆశీర్వదించి దీవించి మన కుటుంబంలో మనలో ఆ దేవదూతే వారికి ఇచ్చిన సమాధానం మనకు కూడా ఇవ్వాలని, ప్రతి కుటుంబం ఆశీర్వదించాలని ప్రభు పేరిట మనవి చేసి మరి అడుగుచున్నాను. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపాధ్యం గల తండ్రి, పరిశుద్ధుడా, మీ చిత్తములో నాయన మీ వెలుగును చూసి నాయన గొల్లలో ఆనందించి సంతోషించినారు. జ్ఞానులు నా ప్రభువా నిన్ను పూజించినారు. ఆ విధమైన కృప ప్రతి నీ నామము తెలియనట్టు వారికి మేము సువార్త అందచేయటానికి సజీవ లెక్కలో తండ్రి దైవజనులు ఎంతోమంది అయితే నా ప్రభువా ప్రార్థనలు చేస్తున్నారు. ఈ క్రిస్మస్ సందర్భంలో తండ్రి ఏ కుటుంబంలో అయితే నా ప్రభువా నీ నామంలో సంతోషించి ఆనందించినారు వారందరికీ నీ కృపను దయచేయమని, పల్లెటూరులు పట్టణములు తండ్రి ప్రతి ప్రపంచంలో నా ప్రభువా క్రీస్తు వర్తమానం అందించే బిడ్డలకు అందరినీ తయారు చేయమని యేసు ప్రభు నామంలో ప్రేట ప్రార్థించున్నారు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.